హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ ఫ్లాష్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించి ఇందులో అయితే చూద్దాము. చూసే ముందు గైస్, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఛానల్లో కంటెంట్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే స్పెషల్గా లైక్, షేర్, కామెంట్ అండ్ హైప్ అనేది మర్చిపోకండి. మరెందుకు కలిసాం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, సూర్య 46 డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ ఇయర్ మేలో ఈ ఫిల్మ్ వచ్చేసి అనౌన్స్ అయితే చేశారు. అండ్ రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి స్టార్ట్ అయితే చేశారు. నౌ ఈ డిసెంబర్లో వచ్చేసి టోటల్ షూటింగ్ వర్క్ అనేది ఈ మూవీకి సంబంధించి అయిపోయింది గైస్. సో టోటల్ 7 monthsలో వచ్చేసి సూర్య 46 ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్ చేశారు. డైరెక్టర్ చాలా త్వరగానే ఈ ఫిల్మ్ కంప్లీట్ చేశారని చెప్పవచ్చు. అండ్ ఇంకా ఈ ఫిల్మ్ నుంచి మనం ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రివీల్ అండ్ రిలీజ్ డేట్ అప్డేట్స్ దీని గురించి వెయిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వెయిట్ చేయండి, ఈ అప్డేట్స్ మనకి రివీల్ అయితే ఉంటాయి. సో మూవీ థియేటర్స్లో వచ్చేసి సమ్మర్ 2026కి ప్లాన్ చేస్తున్నారు. అండ్ గైస్, నెట్ఫ్లిక్స్ వారు రెడీగా అయితే ఉన్నారు. ఈసారి కూడా ఈ మూవీని వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారి బ్యాక్ చేసుకుందామని చెప్పేసి లాస్ట్ టైం తెలుసు కదా, వెంకీ అట్లూరి గారి నుంచి వచ్చిన లక్కీ భాస్కర్ నెట్ఫ్లిక్స్ వారి తీసుకున్నారు. సో ఈసారి కూడా ఈ ఫిల్మ్ని భారీ మొత్తంలో నెట్ఫ్లిక్స్ వారి బ్యాక్ చేసుకోబోతున్నారు. వెయిట్ చేయండి గైస్, ఈ సూర్య 46 సంబంధించి మోర్ అప్డేట్స్ వస్తున్నాయి. రాగానే మీకు చెప్తాను. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, టైటిల్ ఈ అనౌన్స్మెంట్స్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్, విజయ్ దేవరకొండ అంటే కీర్తి సురేష్ యాక్ట్ చేస్తున్న ఫిలిం BD15 రీసెంట్గానే అక్టోబర్కి ఈ ఫిల్మ్ షూటింగ్ వచ్చేసి స్టార్ట్ అయితే చేశారు. అండ్ ఇప్పుడు ఈ డిసెంబర్లో వచ్చేసి టీజర్ కట్ లాంచ్ అయితే చేస్తున్నారు. సో డిసెంబర్ 18కి వచ్చేసి టీజర్ లాంచ్ అయితే ఉండబోతుంది గైస్. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి అయితే ఉంది. సో వస్తుంది, టీం వచ్చేసి టీజర్ రెడీ చేస్తున్నారంట. డిసెంబర్ 18th BD15 టీజర్ అయితే ఉండబోతుంది. మరి ఈ టీజర్ కట్ అనేది ఎలా ఉండబోతుందో చూద్దాం గైస్. సో మొన్నే కదా ఈ ఫిలిం వచ్చేసి స్టార్ట్ అయితే చేశారు. ఈ ఫిలిం మన ముందుకు వచ్చేసి 2026 సెకండ్ హాఫ్లో రావచ్చు. నెక్స్ట్ వన్, శ్రీమురళి న్యూ ఫిలిం ఉగ్ర యూథం. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు, అది మీరు చూడవచ్చు. అండ్ ఇంకా మూవీ నుంచి మోషన్ పోస్టర్ డిసెంబర్ 17కి లాంచ్ అయితే చేస్తున్నారు. సో శ్రీమురళి నుంచి మరొక న్యూ ఫిలిం అనమాట ఇది. ఈ ఫిలింకి డైరెక్టర్ వచ్చేసి, సో మనం KGF మూవీ చూస్తున్నాం కదా, KGF మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన పునీత్ రుద్రనాగ్. సో KGF మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ అంట. ఇప్పుడు డెబ్యూట్గా శ్రీమురళితో న్యూ ఫిలిం తీసుకొని వస్తున్నారు. ఈ ఉగ్ర యూథం వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి స్టార్ట్ అయితే అయినట్టుంది. మన ముందుకు ఎప్పుడు వస్తుందో ఆ పోస్టర్ చూసుకున్నట్టయితే ఇది ఒక ఎపిక్ హిస్టారికల్ వార్ డ్రామాగా తీసుకొని వస్తున్నట్టున్నారు. సో శ్రీమురళి గారి నుంచి ప్రీవియస్గా స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి మనం చూసుకున్నట్టయితే పరాక్. సో ఆ పరాక్ ఫిలిం వచ్చేసి ఈ ఇయర్ డిసెంబర్లోనే మనకి కన్ఫర్మ్ అయితే చేశారు. బట్ అది ఎట్టుపోయిందో ఏమైందో అసలుకి దాని గురించి ఎలాంటి అప్డేట్స్ అనేవి లేవన్నమాట. సో పోస్ట్ పోన్ అయిపోయిన విషయం తెలిసిందే. మరి న్యూ డేట్ అనేది ఎప్పుడు వస్తుందో దాని గురించి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు చెప్తాను. నెక్స్ట్, హాట్స్టార్ నుంచి వస్తున్న మరొక న్యూ వెబ్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి మ్యాజికల్ అండ్ రొమాంటిక్ కామెడీ సిరీస్గా తీసుకొని వస్తున్నారు. సిరీస్కి డైరెక్టర్ వచ్చేసి మీరు 2019 ఇయర్లో వచ్చిన KD ఫిలిం చూస్తున్నారా? సో ఎక్సలెంట్ ఫిలిం అనమాట. ఆ ఫిలింని తీసింది లేడీ డైరెక్టర్ మధుమిత. సో ఇప్పుడు ఈ డైరెక్టర్ వచ్చేసి ఈ సిరీస్ మన ముందుకు తీసుకుని వస్తుందన్నమాట. ఈ సిరీస్ టైటిల్ వచ్చేసి లవ్ ఆల్వేస్. ఇందులో టోటల్ 7 ఎపిసోడ్స్ వరకు తీసుకొని వస్తున్నారు. ఈ సిరీస్లో గౌరీజీ కిషన్ యాక్ట్ అయితే చేస్తుంది. సో సిరీస్ వచ్చేసి ఇప్పుడు షూటింగ్ జరుగుతుందన్నమాట. 2026లో ఈ సిరీస్ అనేది మనకి జియో హాట్స్టార్లో రిలీజ్ ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. నెక్స్ట్ అప్డేట్, కాజల్ అగర్వాల్ నుంచి ఒక న్యూ వెబ్ సిరీస్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే అయింది గైస్. కాజల్ నుంచి ఇదే ఫస్ట్ డెబ్యూట్ వెబ్ సిరీస్గా వస్తుందా, లేకుంటే ఆల్రెడీ సిరీస్ అనేవి వచ్చున్నాయా? కామెంట్లో తెలియజేయండి. సో జియో హాట్స్టార్ సిరీస్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. ఈ సిరీస్ వచ్చేసి హిందీ నుంచి ఆర్యా సిరీస్ అయితే ఉంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సూపర్ హిట్ సిరీస్ అనమాట. అది మనకి తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. బట్ అయితే ఇప్పుడు దాన్ని తెలుగు వర్షన్లో కాజల్ అగర్వాల్తో తీసుకొని వస్తున్నారు. ఈ సిరీస్ టైటిల్ కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు విశాఖ. సో వెయిట్ చేయండి గైస్, జియో హాట్స్టార్ నుంచి ఈ సిరీస్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ రావాల్సి అయితే ఉంది. 2026లో టోటల్ డీటెయిల్స్ వచ్చేసి రివీల్ అయితే చేస్తారు. సో ఫుల్ డీటెయిల్స్ రాగానే అప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ అప్డేట్, తలపతి విజయ్, పూజా హెగ్డే అండ్ మమితా బైజు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం జననాయగన్. డైరెక్టర్ H వినోద్ ఈ ఫిలింని తీసింది. సో మూవీ మనకి థియేటర్స్ తెలుసు. షెడ్యూల్ వచ్చేసి 2026 జనవరి 9కి కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. అయితే గైస్, ఎస్టర్డే నుంచి ఒక న్యూస్ అయితే వస్తుంది. ఈ ఫిలింను వచ్చేసి పోస్ట్ పాన్ అయితే చేస్తున్నారు అని చెప్పేసి. సో KVN ప్రొడక్షన్ వారు మూవీని పోస్ట్ పాన్ ప్లాన్ చేస్తున్నారంట. మరి ఈ ప్లానింగ్ అనేది ఎందుకు వచ్చిందో, సో మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనుకున్న టైంకి కంప్లీట్ కావట్లేదా, లేకుంటే ఇంకేమైనా సమస్య వచ్చి పడిందా
పడిందా? సో చూసుకున్నట్టయితే ఈ జననాయకునికి సంబంధించి మనకి అప్డేట్స్ కూడా ప్రమోషన్స్ కూడా సరిగ్గా రివీల్ కూడా చేయట్లేదు. ఎప్పుడో ఒకటి అమావాస్య పౌర్ణమికి ఒక అప్డేట్ అయితే ఇస్తున్నారు, ఎప్పుడో ఒక గ్లిమ్స్ అయితే ఇచ్చారు, అండ్ మొన్న వచ్చేసి ఒక ఫస్ట్ సాంగ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఒక గ్రాండ్ ఈవెంట్ వచ్చేసి ప్లాన్ చేస్తున్నారు. అందులో వచ్చేసి ఆల్బమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకా అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి లాంచ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా థియేటర్స్లో వచ్చేసి 2026 జనవరి 9కి ఫిక్స్ అయితే చేస్తున్నారు. మరి ఇప్పుడు వచ్చేసి పోస్ట్ పాన్ వచ్చేసి చేస్తున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. సో ఇది ఇన్సైడ్ సోర్స్ అయితే వస్తుంది గైస్. ఇంకా అఫీషియల్గా టీం వచ్చేసి బయటికి రివీల్ అయితే చేయలేదు. సో పోస్ట్ పాన్ అయితే అనుకుంటున్నారంట. వెయిట్ చేయండి, కేవెన్ ప్రొడక్షన్ వారు నిజంగా మూవీని వచ్చేసి పోస్ట్ పాన్ చేస్తున్నట్టయితే నోట్ అయితే రివీల్ చేస్తారు, లేకుంటే అనుకునే టైంకి మనకి మూవీ అనేది థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. దీనికి సంబంధించి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మూవీ అనేది అనుకునే టైంకి రిలీజ్ ఉంటుందా లేకుంటే పోస్ట్ పాన్ చేస్తున్నారా అనేది. నెక్స్ట్ వన్ కల్కి 2898 AD పార్ట్ 2. సో పార్ట్ 2 టైటిల్ అనేది ఇదే ఉండదు, అది న్యూ టైటిల్, అది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది అనమాట. అయితే గైస్ ఫైనల్గా వచ్చేసి ఈ పార్ట్ 2కి సంబంధించి ఒక సోర్స్ అయితే వచ్చింది. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? 2026 మార్చ్. సో మార్చ్లో వచ్చేసి షెడ్యూల్స్ ఈ ఫిల్మ్కి సంబంధించి ప్లాన్ చేస్తున్నారంట పార్ట్ 2కి సంబంధించి. సో పార్ట్ 2 వచ్చేసి మార్చ్ నుంచి స్టార్ట్ అయ్యి మరి ఎప్పుడు కంప్లీట్ చేసి మన ముందుకు ఎప్పుడు ఈ సెకండ్ పార్ట్ అనేది తీసుకుని వస్తారు. సో కంపల్సరీగా 2026 స్టార్ట్ చేస్తున్నారంటే ఇంకా 2027 ఇయర్లో మన ముందుకు వస్తుందేమో. ఇంకా 2026లో చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం రాజాసాబ్ అయితే చూడబోతున్నాం, దాని తర్వాత ఫౌజీ వచ్చేసి చూస్తాం. ఈ 2 ప్రాజెక్ట్స్ మన ప్రభాస్ గారి నుంచి 2026లో చూడబోతున్నది. ఇంకా 2027లో ఫస్ట్ వచ్చేసి కల్కి 2898 AD పార్ట్ 2, తర్వాత వచ్చేసి స్పిరిట్, అది 2027 ఆర్ 2028 అయినా అవ్వచ్చేమో. నెక్స్ట్ వన్ దురంధర్. ఇప్పటికే ఈ ఫిల్మ్కి వచ్చేసి 500+ CR వరకు రావడం అయితే జరిగింది. రోజు రోజుకి భారీ మొత్తంలో కలెక్షన్స్ వచ్చేసి పెరుగుతున్నాయి అనమాట. ఒక్క వీక్లోనే ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్గా 500+ CR వరకు కలెక్ట్ అయితే చేసింది. సో మరో కొన్ని డేస్లో వచ్చేసి 1000 CR క్లబ్లో ఈ దురంధర్ ఫిలిం జాయిన్ అయితే అవబోతోంది. ఇంకా మనం వచ్చేసి ఈ ఫిల్మ్ని తెలుగు వర్షన్లో చూద్దామని చెప్పేసి వెయిట్ అయితే చేస్తున్నాం కదా. తెలుగు వర్షన్ వచ్చేసి ఫ్రెండ్స్ డబ్బింగ్ కంప్లీట్ అయితే అయిపోవచ్చింది, లాస్ట్ ప్యాచ్ వర్క్ అయితే జరుగుతున్నట్టుంది. ఈ వీక్లోనే థియేటర్స్లో ప్లాన్ చేస్తున్నారు, లైక్ December 19th. సో December 19th వచ్చేసి దురంధర్ తెలుగు వర్షన్ వచ్చేసి థియేటర్స్లో రిలీజ్ ఉండబోతుంది. వెయిట్ చేయండి, తెలుగు వర్షన్ పోస్టర్ ఇంకా ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసి రివీల్ అయితే ఉంటుంది. సో రిలీజ్ వచ్చేసి మోస్ట్లీ December 19కి అంటున్నారు. దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ టుడే ఆర్ టుమారో వచ్చేసి వస్తుంది. వెయిట్ చేయండి, ట్రైలర్ అప్డేట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వన్ థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఫిలిం ఏక్ దివానికి దివానియత్. ఇందులో హర్షవర్ధన్ రాణి అండ్ సోనం బాజ్వా మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి డార్క్ లవ్ స్టోరీ రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వచ్చారు. సో హర్షవర్ధన్ రాణి మీకు తెలిసే ఉంటాడు, మనకి తెలుగు ఫిలింలో చాలా మూవీస్లో కనబడ్డాడు అనమాట. అంటే మీకు బాగా గుర్తుండిపోయిన క్యారెక్టర్ వచ్చేసి సనం తేరీ కసం. సో ఆ మూవీ చూసుంటే అందులో క్యారెక్టర్ మీకు బాగా గుర్తుండిపోయి ఉంటాడు. సో ఇప్పుడు ఫ్రెండ్స్ అలాంటి లవ్ స్టోరీనే ఒక డార్క్ లవ్ స్టోరీ మన ముందుకైతే వచ్చిందనమాట. ఈ ఏక్ దివానికి దివానియత్ థియేటర్స్లో వచ్చి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు December 16th. సో టుమారోనే గైస్, టుమారో వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ స్ట్రీమింగ్ అయితే ఉండబోతుంది అనమాట. ఓన్లీ హిందీ వర్షన్ ఒకటే ఉంటుంది గైస్. దీనికి సంబంధించి ఎలాంటి డబ్బుడ్ వర్షన్స్ అయితే లేవన్నమాట, హిందీ ఆడియో మాత్రమే. సో మీకు కానీ హిందీ వచ్చినట్టయితే దీన్ని మిస్ అయితే చేయకండి, అండ్ హిందీ రాకపోయినా సబ్ టైటిల్స్ అయినా చూడండి, మీకు నచ్చుతుంది. నెక్స్ట్ వన్ నాగార్జున గారి వాయిస్ ఓవర్తో అండ్ తమన్ మ్యూజిక్తో ఒక న్యూ మూవీ టీజర్ కట్ అనేది వచ్చింది గైస్. ఇందులో హీరోగా డెబ్యూట్ ఆశీష్ అండ్ ఫీమేల్ లీడ్లో అనశ్వర్ రాజన్ యాక్ట్ అయితే చేస్తోంది. సో ఇందులో మన హీరో వచ్చేసి ఒక మూగవాడు అనమాట. సో ఒక మూగవాడి లవ్ స్టోరీ వచ్చేసి మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సో గైస్ మీరు ఇంకా టీజర్ని కానీ చూడకపోయి ఉంటే చూడండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ మన ముందుకు 2026లో తీసుకుని వస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్ వస్తున్న ఫిలిం ది ఒడిస్సీ. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ ట్రైలర్ కట్ వచ్చేసి లీక్ అయితే అయింది గైస్. సో ఇంకా మనకి అఫీషియల్గా యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేయలేదన్నమాట. బట్ మనకి అవతార్ 3 వచ్చేసి థియేటర్స్లో వస్తుంది కదా, దానికి అటాచ్ అయితే ఉంటుందన్నమాట. ఇది ట్రైలర్ చెప్పే కన్నా ఒక 5 minutes ఇంట్రో వీడియో అని చెప్పవచ్చు అనమాట. సో అలా వచ్చేసి మనకి అది కూడా మెయిన్ ప్లాట్ వచ్చేసి ఈ మూవీలో ఉండేది రివీల్ అయితే చేశారు. సో ఈ మూవీ వచ్చేసి
హిస్టారికల్ గ్రీక్ అండ్ పర్షియన్స్ ఈ కథ అయితే ఉండబోతుందన్నమాట. సో ఇక్కడ మన గ్రీక్ వారి కథ అయితే మనకి చూపించబోతున్నారు డైరెక్టర్ వచ్చేసి. వాళ్ళు ఆ పర్షియన్ సామ్రాజ్యంలోకి ఎలా దూరారు అనేది, సో ఆ ప్లాట్ అయితే ఉంది కదా, అది మనకు వచ్చేసి ఈ వీడియో క్లిప్లో చూపించారనమాట. ఒక 5 మినిట్స్ వీడియో వరకు వచ్చింది. సో గైస్ మరొక ఫ్యూ డేస్ వెయిట్ చేసినట్టయితే అఫీషియల్గా యూట్యూబ్లో కూడా ఆ ట్రైలర్ వచ్చేసి అప్లోడ్ అయితే అవుతుందన్నమాట. ఇంకా మనకి ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి 2026 జూలై 17కి కన్ఫామ్ అయితే చేస్తున్నారు. సో ఈసారి సంథింగ్ క్రిస్టోఫర్ నోలన్ గారు ఒక హిస్టారికల్ ఫిలిం, అది కూడా గ్రీక్ సామ్రాజ్యం కథ అయితే మన ముందుకు తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ ది రాజా సాబ్ వచ్చిన ప్రోమో వచ్చేసి మీరందరూ చూసే ఉంటారు. మీకు కూడా ఇలానే అనిపించుంటుంది. వీడియో మీకు నచ్చి ఉంటుంది, అలానే వచ్చేసి సాంగ్ ప్రోమో కూడా నచ్చి ఉంటుంది. బట్ ఆ వీడియోకి అండ్ ఆ సాంగ్కి అసలు సంబంధమే లేకుండా ఉన్నట్టు అనిపించింది కదా. సో అలానే అనిపించిందా? అనిపించుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎక్కడో చూశాను ఈ వీడియోకి అండ్ బుజ్జిగాడు మూవీ అయితే ఉంది కదా, సో ఆ సాంగ్ వచ్చేసి యాడ్ అయితే చేశారు. అది కరెక్ట్గా సింక్ అయితే అయింది. బట్ ఇది మాత్రం అసలు సింక్ కాలేదు. ఇంకా ఫుల్ వీడియో సాంగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. డిసెంబర్ 17కి రిలీజ్ చేస్తున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ ఫ్లాష్ న్యూ అప్డేట్స్ వచ్చేసి. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే ఇచ్చిండి. మన కంటెంట్ ఇంకా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.